హాయ్ వ్యూవర్స్. ఈరోజు డాక్టర్ నమ్రత కేసు సంబంధించి మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. మొత్తం 25 మంది అరెస్ట్ అయ్యారు. ఒక్కళ్ళు బెయిల్ మీద వచ్చారు. బెయిల్ మీద వచ్చింది లేడీ డాక్టర్. దెన్ కొత్తగా అరెస్ట్ అయింది వచ్చేసి వాసుపల్లి రవి, ఆ గణేష్ ఉన్నాడు కదా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయన బ్రదరు. ఇతను వచ్చేసి అనస్థీషియా మొత్తం మంది ఇస్తాడు. నెక్స్ట్ ఉషాదేవి, ఈమె వచ్చేసి గైనకాలజిస్ట్. యాడ్రా అంటే కింగ్ జార్జ్ హాస్పిటల్, కేజీహెచ్, వైజాగ్. వీళ్ళు ఆడ చేస్తూ ఈ నమ్రత హాస్పిటల్, సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కూడా పనిచేసేవాళ్ళంట. ఇప్పుడు విషయం ఏంటి? అరే నాయన, ఇది యవతి, ఈ నమ్రత, అది నిజంగా మనిషి కాదు. ఈ ఐవీఎఫ్ ఫార్మాట్లో బిడ్డలను పుట్టడం కోసం రకరకాల ఏర్పాట్లు హడావుడిలు అది ఇది చేస్తున్న మూమెంట్లో, సరిగసిన అదే హడావుడి చేస్తున్న మూమెంట్లో నార్మల్ డెలివరీలనే అప్పటికప్పుడు అకస్మాత్ నెల నిండుకోవడానే సిజేరియన్ చేసి బయటకు తీసేవాళ్ళంట. అదేమంటే బిడ్డ వచ్చేసి అదిగో ఇంక్యుబేటర్లో పెట్టాము, నానా హడావుడి, అది ప్రీ మెచ్యూర్ బేబీ అన్నట్టు. అమ్మ బాబోయ్, పిల్లలని దారుణాతి దారుణంగా, ఘోరాతి ఘోరంగా, నీచాతి నీచంగా పిండంలుగా ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు, డెలివరీ అయిన తర్వాత ఇది కొనేటప్పటి నుంచి అమ్ముకునేంత వరకు కోట్లు 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 కోట్లు. ఈ కోట్లలో భాగంగా ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చేసి ఒక కంపెనీ డ్రగ్గో మెడిసిన్తో చెప్తాడు. అది లోకల్ ఉన్నటువంటి ఆర్ఎంపీని, ఎంబీబీఎస్ డాక్టర్, ఎండీని ఎవరో ఒకళ్ళు మందు రాస్తారు పేషెంట్కి. అది లోకల్గా ఉన్నటువంటి ఒక ఫార్మసీలో ఉంటుంది, కొనుగోలు జరిగింది. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక రకమైన చైన్ ప్రాసెస్, సైక్లింగ్ ప్రాసెస్ అనుకోండి. దానికి ఫైనల్గా కంపెనీకి మార్కెట్లో సేల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనుకున్నప్పుడు అర్థమైపోయేది. ఇక అప్పుడు ఈ మెడికల్ రిప్రజెంటేటివ్లు మరలా డాక్టర్ దగ్గరికి వచ్చేసి ఇన్సెంటివ్లు అంటే అవన్నీ కూడా ఇచ్చేస్తారు. ఇక్కడ కూడా ఎవరైతే వాళ్ళ బిడ్డలను అమ్ముకోవాలని అనుకుంటున్నారో, గిరిజనులు కావచ్చు, నార్మల్ వాళ్ళు కావచ్చు, వారి దగ్గర నుంచి బిడ్డలని కొనిపించేంత వరకు ఒకళ్ళు, కొనినప్పటి నుంచి బయట ఈ సరగసి ప్రాసెస్లో ఉన్నారే, వారు చెప్పిన కబుర్లోనే కదా అవన్నీ నిజం చేస్తూ ఇదిగో మీ బిడ్డని ఇవ్వటం, ఇదొక ప్రాసెస్. ఇలా మనకు తెలిసినంత వరకు ఒక్కొక్క బిడ్డని తల్లిదండ్రులు డబ్బు కోసం అమ్ముకోవటం అంతే. 4 నుంచి 5 లక్షలు అంట. కొనటం 4 నుంచి 5 లక్షలు, అమ్మటం వచ్చేసి 50 లక్షలు. ఎలా? ఎప్పటికప్పుడు సరగసి ఫేక్ రిపోర్ట్లు పంపి, ఇదిగో మీ స్పెర్మ్, ఇదిగో మీ ఆవిడ ఎగ్సెల్, రెండింటిని కలగలిపి వేరే ఆమె గర్భంలో ప్రవేశపెట్టడం, బిడ్డ ఫామ్ అయింది, పెరుగుతోంది, వాళ్ళు వైజాగ్లో ఉన్నారని నమ్మించి భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 మంది పిల్లలని కొని అమ్మేశారు. ఎక్కడ కూడా సరగసి లేదు, ఐవీఎఫ్ లేదు, టెస్ట్ ట్యూబ్ లేదు. సరగసి ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ అండ్ ఐవీఎఫ్ రెండు ఒకటే. సో ఎక్కడ కూడా ఆ ప్రాసెస్ లేదు. అంత నేచురల్ ప్రాసెస్సే. ఆ పుట్టిన బిడ్డకి అమ్మ నాన్న ఆల్రెడీ ఉన్నారు, కానీ ఈ బిడ్డ మీ బిడ్డ అంటూ సరగసి అంటూ అవతలకి అంటగట్టేవాళ్ళు. ఎంత దారుణంరా నాయన. ఈ నమ్రత చెందినటువంటి 8 బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేస్తే అందులో అక్షరాల 30 కోట్ల డబ్బు తేలింది. అదేమిటో నమ్రత ఏమిటో తెలుసా? మనకున్న సమాచారం మేరకు రేపు నేను సెట్టుమని రిలీజ్ అయ్యి వస్తా, ఎవరైతే నా మీద కుట్రబడినారో అందరినీ నేను చూసుకుంటా అని చెప్పేసి బెదిరిస్తున్నట. అంత సీన్ లేదని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. సో పాయింట్ ఏంటంటే క్లోజ్ చేస్తున్నా. ఇక నుంచి అన్న మీరు బిడ్డలను కనాలనుకుంటే మీ భార్యాభర్తలు అన్నట్టుగానే ఫాలో అయిపోండి. ఈ ఐవీఎఫ్ ఫార్మాట్ రిమైండింగ్ అనుకున్నప్పుడు ఎన్ని సక్సెస్ అవుతాయి ఏంటంటే తెలుసుకోండి. అండ్ ముందుగానే వాళ్ళ దగ్గర మీరు అఫీషియల్గానే లెటర్ తీసుకోండి. ఏమన్నట్టు, రేపటి రోజు బిడ్డగా సంబంధించి మా బిడ్డ కదా అని తేలినట్టయితే పూర్తి బాధ్యత ఆ బిడ్డది మీదే, అండ్ ఆ తర్వాత జైలు శిక్షణ కూడా మీరు వెళ్ళాలన్నట్టుగా లెటర్ తీసుకోండి. అదర్వైజ్ నేచురల్గానే మీ పుట్టే బిడ్డ ఉంటూ ఓకే, లేకపోతే అంటే ఆ దేవుడు మీ బిడ్డ అనుకోండి, ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఎవరైనా సరే ఇక్కడి నుంచి అయినా పెళ్లి కాలేదా, పిల్లల పొట్టలేదా, ఇటువంటి దిక్కుమాలిన క్వశ్చన్లు వేయకండి, పద్ధతిగా ఉండండి ఇక్కడి నుంచి అని. సో నమ్రత అన్నింటి హైలైట్ చెప్పనా, ఈ మధ్యలో ఎక్సెల్ తీసేటప్పుడు కానీ, మీకు పిల్లల పుట్టాలంటే అజ్జలు ఇజ్జలని కానీ వాళ్ళకి దిక్కుమాలిన ఇంజక్షన్లు మొత్తం వేస్తూ ఉండేది. అప్పుడు ఏంటో తెలుసా, మార్కెట్లో ఆ ఇంజక్షన్లు ఇవ్వాలన్నప్పుడు కొనుక్కోవాలి కదా, ఎవర్రా గైనకాలజిస్ట్ అంటే రిజిస్టర్డ్ గైనకాలజిస్ట్ అయి ఉండాలి. ఈ దిక్కుమాలిన నమ్రతకి లైసెన్స్ తీసి అవతల పడేశారు కదా, అప్పుడు సొసైటీలో మంచి నేమ్ అనేటువంటి ఆ గైనకాలజిస్ట్ పేరుతో ఒక లెటర్ హెడ్ రెడీ చేసేసింది. విచారణలో తేలితే ఆ డాక్టర్ అడిగితే ఒరే నాయన నాకే సంబంధం రా బాబు, అసలు ముందు దాని లోపల ఏంటని చెప్పేసి ఆమంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే గవర్నమెంట్ కాలేజీల్లో లేదంటే గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈమెకి హెల్ప్ చేసి, ఇక్కడ వచ్చేసి ప్రైవేట్గా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈమెకి హెల్ప్ చేసేసి, ఎవరు అసలు హెల్ప్ చేయరా మేమే చూసుకుంటాం మీ పేరుదని చెప్పేసి అలా చేసి, ఎంత దారుణంగా అంటే ఊహిస్తేనే భయం వేస్తుంది.
ఇంత దుర్మార్గంగా ఎంత దారుణంగా ఎలా నడిపిందిరా, పిల్లలతో ఎలా వ్యాపారం చేస్తున్నారంటే అవతల వాళ్ళకి పిల్లల కావాలన్నటువంటి ఆశో కోరికో అత్యాశ. యువత దీనికి వచ్చేసి ఒకే ఒకటి వ్యాపారం, డబ్బు డబ్బు డబ్బు. అవతల ఉన్న పేద పిల్లలు పేద తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఆశ పెట్టి ఆ బిడ్డని కొనుక్కోవటం, వారికి డబ్బులు ఇచ్చేయటం. వాళ్ళు మరీ పేదవాళ్ళు అంటే ₹1,00,000 డబ్బులు ఇచ్చే సందర్భాలు ఉన్నాయట. ఇప్పుడు మొత్తం డేటా మొత్తం కలెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మరి ఇంకోసారి ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నమ్రతని పోలీస్ కస్టడీ తీసుకుందని అనుకుంటున్నారు. ఇలా అనుకుంటున్న మూమెంట్లో తెలిసింది ఏంద్రయ్య అంటే ఈ పిల్లలు ఉన్నారు కదా, DNA టెస్టులు చేసి ఎవరో తల్లిదండ్రులు అయితే వారికి అప్పచెప్పడనే వేళ ఉన్నారట. ఇందులో మరల వదిలిపోయింది అనుకుంటే మళ్ళీ మన బిడ్డ మనక చిచ్చి వదిలిపోయింది అంటే మళ్ళీ వాడు మన దగ్గరికి వస్తాడా, ఈ అమ్మ అమ్మేసుకున్నాం కదే మళ్ళీ మన మాకాడ పడతానంటే ఆడదాన్ని అని చెప్పేసి అలా అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మరి పోలీసులు ఏం చేస్తారంటే ఆ బిడ్డల విషయంలో లెట్స్ వెయిట్ అండ్ సీ.